అండి అందరికీ. అందరూ తిన్నారా ఫ్రెండ్స్? అందరూ ఎలా ఉన్నారు? అందరికీ బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? నేనైతే ఇప్పుడు తింటున్నాను. టైం అయితే 11:40 అవుతుంది. ఇంట్లో పని అంతా ఏ లోపల ఇప్పటికి అయిపోయింది ఫ్రెండ్స్. 2 కారం దోశలు అయితే నేను కూడా వేసుకున్నాను. పిల్లలకి మా ఆయనకి వేసి ఇచ్చేటప్పుడే ఆయన అయితే చేను దగ్గరికి వెళ్ళిపోయినాడు. నేనైతే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు తింటున్నాను. మీరు తిన్నారా? మీరు తినే ఉంటారు ఇంత టైం వరకు. నాలాంటి వాళ్ళు తప్పితే ఇంత టైం వరకు ఎవరు ఉండరు. పొద్దున్నే 9-10 కల్లా టిఫిన్ అయిపోతుంది. నాకైతే ఈరోజు 11:40కి అయిందన్నా దానికైనా సంతోషపడాలి. 12 అవుతుంది, 12:30 అవుతుంది ఫ్రెండ్స్ పొద్దున్నే తినే లోపల. ఎందుకంటే 2 నెలల్లో పని తప్పదు. మా ఊర్లో కూడా అందరూ ఆ మాట అంటారు, ఎన్నేళ్ళు ఉన్నా కూడా నీకు ఆ రాత తప్పలేదు, చేసిన పని చేసుకుంటానే ఉంటావు, నీకైతే ఎప్పటికీ ఆగసాట్లే కానీ ఎంతమంది వచ్చినా ఎంతమంది పోయినా నీకు చాలా ఆగసాట్లు అని అంటారు. మా ఊరు మొత్తం ఆ మాట అంటారు ఫ్రెండ్స్ నన్నైతే. కానీ అంత పని ఉంటుంది నాకు ఎప్పుడు. బతికినంతకాలం నీకు కష్టమే, నీకు అగంసగం లేదు, ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా కానీ అని చాలామంది అయితే అంటారు. కానీ అది వాస్తవమే కదా. 24 గంటల పని, పిల్లలు, ఇంట్లో 2 ఇండ్లు, గేదెలు అన్నీ అయిపోయినాయి. ఈ బట్టలు రోజు ఉతికేసుకుంటున్నా ఫ్రెండ్స్ బట్టలు కూడా. ఎందుకంటే అన్నీ మురగ పెడితే ఒక్కసారిగా ఉతకలేకుండా, నాకు ముందే కొంచెం వెన్నుపోస ప్రాబ్లము, ఒక్కసారిగా వంగి అన్నీ దేవినాను అనుకున్నాడు. చాలా నొప్పి వచ్చేస్తుంది. మళ్ళీ 2 డేస్ అయినా 3 డేస్ అయినా అసలు ఆ నొప్పి అప్పుడేనైతే తగ్గడం లేదు. అందుకని రోజు కొన్ని వేసుకొని ఉతికి ఆరేసుకుంటున్నాను. ఆరేలాక ఉతికి ఆడేసేసిందా, నీళ్ళు ఉడిచి అన్నీ ఆరాచామని. ఆల్మోస్ట్ పని అంతా అయిపోయింది. సోమవారం కదా, తల పోసుకొని దీపాలన్నీ పెట్టుకొని ఇల్లు తుడుచుకొని పిల్లలు పోయిన తర్వాత అబ్బా ఎంత పనోలే ఫ్రెండ్స్. చెప్తే అది అయ్యేదే కాదు. ఎందుకు మీరేం తిన్నారు టిఫిన్? నేనైతే కారం దోశ తింటున్నాను. కారం దోశ అయితే దాంట్లోకి ఏం వేసుకొని ఫ్రెండ్స్, నాకు ఇలాగే ఇష్టం. బాగా కారం వేసుకొని పూసుకుంటాను. ఇలాగే కొన్ని 2 దోశల కంటే ఎక్కువ తినలేను. 2 దోశలు వేసుకున్నాను. ఇలాగే తింటాం. చట్నీ ఉన్నా కూడా ఒక్కొక్కసారి వేసుకోను. ఇలాగే బాగుంటుంది, నాకు టేస్ట్ తెలుస్తుంది. చిత్రాన్నంలో సాంబార్ అని, కారం దోశలో చట్నీ అని ఎందుకో నాకు నచ్చదు. చిత్రాన్నంలో సాంబార్ వేసుకుంటే చిత్రాన్నం టేస్టే తెలియదు ఫ్రెండ్స్. చిత్రాన్నం తాలింపు తింటే దాని టేస్ట్ దానికి ఉంటుంది. నిజమే కదా, అవునా కదా ఫ్రెండ్స్? ఓకే, మరి నేనైతే దోశ తింటున్నా. చిట్టి తల్లిని కూడా స్కూల్కి పంపించిన. చిట్టి తల్లి అమ్మ అయితే రోజు ఫోన్ చేస్తుంది, ఏం తిన్నారు, ఎలా ఉన్నారు, ఏం కూర చేసుకున్నావు అని. రోజుకి ఒక్కసారైనా మాట్లాడుతుంది ఫ్రెండ్స్. అయితే చిట్టి తల్లి వాళ్ళమ్మ ఫోన్ చేసి, ఇప్పుడే కాదు ఎప్పుడు మాట్లాడుతుంది ఆ పిల్ల. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పోయినా ఎక్కడ పోయినా కూడా రోజుకి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడుతుంది. నాతో మాట్లాడింది రోజుకి ఒకసారైనా, నాతో మాట్లాడింది ఉండలేదు, మాట్లాడుతుంది. నిన్న ఫోన్ చేసింది. ఈరోజు కూడా ఖాళీ కాబట్టి చేస్తుందేమో. చిట్టలు స్కూల్కి వెళ్ళింది, అందరూ వెళ్ళారు. నేనే తింటున్నాను. మధ్యాహ్నం కూడా అన్నం అయితే పొద్దున్నే చేసుకున్నాం. ఓకే బాయ్. మరి కోతులు అయితే గుడ్డలు ఉతికేసినాయి.